రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ కట్నాల పిచ్చి. కొడుకు వీరభద్రం పెళ్లి ముహూర్తానికి బయలుదేరవలసిన సమయంలో తాయారమ్మ ఒంట్లో బాగుండలేదు అంటూ మంచం మీద మునగడ తీసుకొని పడుకున్నది. వీరభద్రానికి ఏమి చేయాలో తోచింది కాదు. తల్లికి ఎటువంటి అస్వస్థత లేదని అతడికి తెలుసు. ఆమెకు అత్తగారి లాంఛనాలు ముట్టబోవడం లేదన్న కోపం తీవ్రంగా ఉన్నది. వీరభద్రం తల్లికి ఎంతగానో చెప్పి చూశాడు. అన్నిటికీ ఆమె నా ఒంట్లో బాలేదు, కోడలు అన్నాక ఇంటికి రాకపోతుందా, నేను చూడకపోతానా అంటూ మొండిగా జవాబులు ఇవ్వసాగింది. తాయారమ్మకు వీరభద్రం ఒక్కగానొక్క కొడుకు. అతను 3 సంవత్సరాలుగా మరొక ఊర్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతను అద్దెకు ఉంటున్న ఇంటి పక్కనే ఒక పేద కుటుంబం ఉంటున్నది. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న లలిత తమ్ముళ్ళ ఆలనా పాలన తానే చూస్తున్నది. తండ్రి సంపాదన బహు తక్కువ. ఆమె ఆ చాలీ ఆదాయంతోనే గుట్టుగా సంసారం గడుపుకు వస్తున్నది. ఆమె అందం చెప్పుకోదగినంతది కాకపోయినా ఆమె శాంతగుణం, ఓర్పు, ఇంటి పనుల్లో నేర్పు వీరభద్రాన్ని ఆకర్షించాయి. లలిత వంటి భార్య దొరకడం అదృష్టం అనుకున్నాడు వీరభద్రం. ఆమె అభిప్రాయం తెలుసుకున్నాకనే అతను తల్లిదండ్రులను వాళ్ళింటికి తీసుకుపోయాడు. 25,000 కట్నం ఇచ్చే పక్షంలో ఈ పిల్లను కోడలుగా తెచ్చుకోవచ్చు అన్నది తాయారమ్మ తిరుగు ప్రయాణం బండి ఎక్కుతూ. వీరభద్రం ఆశ్చర్యపోతూ లలిత తండ్రి 25 రూపాయలు కూడా ఇచ్చుకోలేడు అన్నాడు. తాయారమ్మ ముఖం కందగడ్డలా చేసుకుని అయితే ఈ దరిద్రం కొట్టు సంబంధం మనకు వద్దునే వద్దు అన్నది. వీరభద్రం ముఖం చిన్నబుచ్చుకొని డబ్బే ముఖ్యం కాదు, నేను పెళ్ళంటూ చేసుకుంటే లలితనే చేసుకుంటాను అన్నాడు. వీరభద్రం తండ్రి ఎటూ మాట్లాడలేక తటస్థంగా ఉండిపోయాడు. వాళ్ళు కట్నం ఇవ్వలేని పక్షంలో అత్తవారి లాంఛనాలకు 5,000 రూపాయలు ఇవ్వాలి అన్నది తాయారమ్మ పంతంగా. అమ్మా, ఈ లాంఛనాల సంగతి కూడా మర్చిపో. పెళ్లి ఖర్చులకు గాను నేనే లలిత తండ్రికి కొంత డబ్బు సర్దబోతున్నాను అన్నాడు వీరభద్రం. తర్వాత ఆమె ప్రమేయం లేకుండానే పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. మర్నాడే పెళ్ళి. ఆ సరికే బంధువులతో 4 బళ్ళు కదిలి వెళ్ళిపోయాయి. తాయారమ్మ ఆరోగ్యం బాగాలేదని వంకపెట్టి తండ్రి కొడుకులను వెళ్ళమంటున్నది. ఆ ఊళ్ళో వైద్యులకేం కొదవలేదు, నీ పెట్టే సర్ది బాబాయి వాళ్ల బండిలో పంపించేశాను. వీరభద్రం తొందర పెట్టాడు. వాళ్ళు లలిత వాళ్ల ఊరు యువతలకు ఉన్న ఏటిని సమీపించేసరికి బాగా రాత్రి అయ్యింది. ఆ సరికి మిగతా బళ్ళు ఏరు దాటి వెళ్ళిపోయాయి. వీరభద్రం వాళ్ళున్న బండి ఏటిని సమీపిస్తుండగా ఏటిలోని కొత్త నీరు రావడంతో బాగా పొంగిపోతున్నది. వంతెన మీదుగా నీరు ప్రవహిస్తున్నది. ఏరు తీసేదాకా మనం ఈ ఒడ్డున ఉండిపోవలసిందే అన్నాడు బండివాడు. మర్నాటి ఉదయాన్నే పెళ్లి ముహూర్తం. వీరభద్రం దిగాలు పడిపోతూ ఏరు ఎప్పటికి తీసేట్టు అని బండివాడిని అడిగాడు. చెప్పలేం, అర్ధరాత్రికే తీయవచ్చు, అలా కాక 4-5 రోజులు పట్టినా పట్టవచ్చు అన్నాడు బండివాడు. ఆ మాటలు విన్న తాయారమ్మ బండిలో ఉత్సాహంగా లేచి కూర్చున్నది. అంతలో పెద్ద పెట్టిన గాలి దుమారం ఆరంభమయ్యింది. ఏటిగట్టుకు దగ్గరలో కాస్త పెడగా ఒక పెంకుటిల్లున్నది. బండివాడు బండిని ఆ ఇంటి ముందుకు తీసుకుపోయాడు. వీరభద్రం తలుపు తట్టగానే ఒక నడివయసువాడు తలుపు తెరచి ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగాడు. వీరభద్రం అతడికి సంగతి చెప్పి బయట చీకటితో పాటు గాలి దుమారం కూడా లేచింది. ఏరు తీసేదాకా కాస్త మీ ఇంట్లో తల దాచుకోదలిచాం అన్నాడు. మాది లంకంత ఇల్లు, పెళ్ళి ఈ ఇంట్లో చేసుకోదలుచుకున్నా నా అభ్యంతరం లేదు అని నవ్వుతూ ఇంటి అతను లోపలికి దారి తీసి పెద్దగా అమ్మా రాగిణి, మన ఇంటికి అతిథులొచ్చారు అని కేకపెట్టాడు. లోపలి గదుల్లో నుంచి రాగిణి అన్న అమ్మాయి అక్కడికొచ్చి వీరభద్రం తల్లిదండ్రులకు నమస్కరించింది. ఆమెకు 20 ఏళ్ల కన్నా ఎక్కువ వయసుండదు. కళ్ళను మెరమెరలాడించే అందం.
తాయారమ్మ వద్దన్నా వినకుండా ఆమె అప్పటికప్పుడు వంట చేసి అందరికీ వడ్డించింది. ఒక పెద్ద గదిలో పరుపులు దులిపి పక్కలు వేసి, ఏమీ మొహమాట పడకండి, ఏ అవసరం వచ్చినా కేక వేయండి, పక్క గదిలోనే ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయింది. తాయారమ్మకు రాగిణిని చూస్తూనే మనసులో కొత్త ఆలోచన బయలుదేరాయి. అందమైన పిల్ల, ఇంటాయనకు ఒక్కగానొక్క కూతురులా ఉంది. లాంఛనాల మాట అలా ఉంచి ఈ పిల్లను చేసుకుంటే అందగత్తె అయిన కోడలితో పాటు ఏటి ఒడ్డున ఉన్న బహుముచ్చటైన ఇల్లు కూడా తనదవుతుంది. ఏరు మన మంచికే పొంగినట్టుంది అన్నది తాయారమ్మ ఉత్సాహంగా. అదేం మాట, ఏరు త్వరగా తీస్తే మనం తెల్లవారి ముహూర్తం వేళకు ఆ ఊరు చేరుకోవచ్చు అన్నాడు వీరభద్రం. ఆ ముహూర్తానికే రాగిని మెల్లో 3 ముళ్ళు వేస్తే సరిపోతుంది అన్నది తాయారమ్మ. వీరభద్రం ఉలిక్కిపడి, నీకేమన్నా మతిపోయిందా అమ్మా అన్నాడు కోపంగా. తాయారమ్మ తను కోపం తెచ్చుకొని, ఈ అమ్మాయికి అందం ఉంది, వచ్చిన వాళ్లను ఆదరించడం తెలుసు, ఏదో కొంత కట్నం ముట్టజెప్పగల వాళ్ళలాగే కనబడుతున్నారు అన్నది. పెళ్ళంటే కట్నం వసూలు చెయ్యడమేనా? నాన్నకు తాతయ్య ఎంత కట్నం ఇచ్చాడో విన్నాలే అన్నాడు వీరభద్రం. వీరభద్రం తండ్రి తల పక్కకు తిప్పుకొని చిన్నగా నవ్వుకున్నాడు. తాయారమ్మ గతుక్కుమని, అయినా ఆ రోజులు వేరు, తెల్లవారగానే నేను రాగిణి తండ్రితో మాట్లాడి ఈ పెళ్ళికి ఒప్పిస్తాను. కాదు అన్నావా, ఆ పొంగుతున్న ఏట్లో హరి అంటాను అన్నది. ఈ కొత్త సమస్యకు పరిష్కార మార్గం ఏమిటో వీరభద్రానికి అర్థం కాలేదు. అతడు ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. తిరిగి అతడికి మెలకువ వచ్చేసరికి తెల్లవారుతున్నది. కిటికీలోంచి ఏటి నీరు తీసిన సూచనగా వంతెన స్పష్టంగా కనపడుతున్నది. అప్పటికే నిద్రలేచిన తాయారమ్మ వీరభద్రంతో, ఆ ప్రయాణం అవుదాం అనుకుంటున్నావో ఏమో, అదేం కుదరదు, నీ పెళ్ళి రాగినితో జరగవలసిందే అంటూ రాగిణిని కేక వేస్తూ లోపలి గదుల్లోకి వెళ్ళింది. తరువాత 1-2 నిమిషాలు జరగకుండానే తాయారమ్మ పెట్టిన కేక విని వీరభద్రం తండ్రి అక్కడికి పరిగెత్తారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నది. ఇంటి పెరటివైపు తలుపులు బార్లా తెరిచి ఉన్నవి. తాము వెంట తెచ్చిన పెట్టిన చోట ఖాళీగా ఉన్నది. వణుకుతున్న తాయారమ్మ చేతిలో ఒక కాగితం ముక్క ఉన్నది. వీరభద్రం దాన్ని తీసుకుని చదివాడు. అందులో ఇలా ఉన్నది: ఈ ఇల్లు మాది కాదు, ఇంటి వాళ్ళు యాత్రకు వెళ్ళారని తెలిసి మారుతాళం చెవులతో ఇంటిలో ప్రవేశించాం. ఎక్కడా ఒక్క విలువైన వస్తువు లేదు. పెళ్లికి వెళుతున్న మీ పెట్టెలో విలువైన వస్తు సామాగ్రి ఉంటుందని మాకు తెలుసు. దాని తాళం బద్దలు కొట్టి మీకు నిద్రాభంగం కలిగించడం ఎందుకని అలాగే ఎత్తుకుపోతున్నాం. ఏరు మా మంచికే పొంగినట్టున్నది. కళ్ళ నీళ్లతో దిక్కులు చూస్తున్న తల్లితో వీరభద్రం, అమ్మా దిగులు పడకు, నీ నగలు వడ్డానం అన్నీ బాబాయి వాళ్ల బండిలో పంపాను. నువ్వు కావాలనుకున్న ఈ అందమైన కోడలు అత్తవారింటికి వచ్చిన మర్నాడే ఇల్లంతా దోచుకొని పారిపోయి ఉండేది అన్నాడు. తన నగలు విలువైన చీరలు పోనందుకు తాయారమ్మ సంతోషిస్తూ, పెద్ద గండమే తప్పింది, దీనితో నా కట్నాల పిచ్చి కుదిరిపోయినట్టే, పదండి ముహూర్తం వేళ అవుతున్నది, కాబోయే కోడలకి నా నగలన్నీ పెట్టి అలంకరించాలి అన్నది. తల్లిలో వచ్చిన మార్పుకు వీరభద్రంతో పాటు అతడి తండ్రి కూడా చాలా సంతోషించాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?